లింగడి లింగడికెంత జంగడి లింగడికెంత జంగడి జంగడికెంత కొస్మరే. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అప్పుడే బాగా ఫ్రెష్ గా స్నానం చేసి బాగా ఫోటో దిగాడు. ఎందుకు అడుగు తింటానికా? ఇచ్చిన మాటకి నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. వాడొక బ్రోకర్ రా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పి వీళ్ళకి సలహా చెప్తాను. వాడొక లోఫర్ గాడ్రా. अंदर देना है बोले तो స్థలం రైనా మీరు జైల్లో ఉంటాయి చెప్పకూడు తింటాయి. कबाब मेरे ఏం చిల్లర కాదురా మీరు. रमजान के महीने में सबको ईद मुबारक. ఇలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురుగానే. ఇమ్తియాజ్ అన్న ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? దానికంటే బాత్రూమ్ లోకి వెళ్ళి యాసిడ్ తాగి చావడం బెటర్. నేను చెప్పేది ఏమిటంటే అక్కడికి పోయేసరికి నీకు అప్పుడప్పుడు బొరపాయం చేయదట గజనీలాగా. ఎనీ కాలేజ్ ఎనీ యూనివర్సిటీ గోయింగ్ ఎనీవేర్ లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. యూ కెన్ ప్రాబబ్లీ సపోర్ట్ 30-40 పీపుల్. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? సో ఇది కొంచెము మనము కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏం జరుగుతుంది రేడా? బర్త్డే అసలు ఈ ఎన్నికల ప్రణాళిక ఇవ్వడం ఎందుకు అని అడుగుతా ఉన్నాను. మనలో మనమాట కొంచెం బుర్ర ఉందా అన్న? ఇది కనిపించింది అని అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కొడతారు అనే భయంతో ఇది కనిపి జరిగిందా అని అడుగుతా ఉన్నా. వీడికి ఏమన్నా మెంట్లా? పిల్లలకు 5 లక్షల రూపాయలు వడ్డీలే, పిల్లలకు 5 లక్షలు. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? దరిద్రపు నా కొడక. పని పట్టాలేదా మీకు? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో మంచిగా బతుకుతాం, ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుతాం. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? మీ మానసిక ఆనందం, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ నన్ను వదిలేలేడు. మీ 11లు, మీ 23లు అన్నిటికి కూడా 11, 12, 23 ఏ మన బతుకు 23 కాదా? वो भी बहुत वो भी सिटी के जितना कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ ఇక్కడ మొదలు పెట్టావు దుకాణం. స్థలం రైనా नहीं కదా. కోట దాగి ఇంట్లో బండాలే. वो भी बहुत वो भी सिटी के క్లాప్స్ బా. सोचेंगे के आसपास में है. जितना क्लोज रहे उतना మళ్ళా మాట్లాడకు, మళ్ళా మాట్లాడకు బే. అరే భాడకో మళ్ళా మాట్లాడకు. जितना नजदीक है उतना ही नजदीक में दे रहे हम लोग. सबको अस्सलाम वालेकुम. ఎవడరా మీరు? रमजान का महीने है, सबको मुबारक. అడ్వాన్స్ ఈద్ ముబారక్. ఎవడరా నువ్వు? అందరూ బాగా ధైర్యంగా ఉండండి. ये झूठी सरकार ज्यादा दिन नहीं चलेगा. మీనాటలు ఉన్నంత వరకు మాకు దిగిలేదు సార్. इतना जो ये लोग जुल्म कर रहे हैं. అరే ఈడెవడ్రా కొత్తాడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. వాళ్ళు ఏమన్నా ముస్లింలు కాకుండా పోతారా? వాళ్ళు ఏమన్నా అడిగిన దానిలో వాళ్ళు ఏమన్నా తప్పేమన్నా అడిగినారా? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వచ్చి ప్లై కార్డులు పట్టుకుని నువ్వు అన్యాయం చేసినావు అని అంటే దాని అర్థం ఏంది? ఒక అధికారి ఒక మాదిరిగా మాట్లాడతాడు, ఇంకొక అధికారి ఇంకొక మాదిరిగా మాట్లాడతాడు. మహా పెంటగాడు, పరమ ఎదవా. కైసేతో బి సబక్ సికాయేగా. ఈ ఏరియా అంతా మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారన్నా. అట్లయితే ఆ రకంగా ఈ డెమోక్రసీలో ఎవరు ఆ రకంగా చెప్పినా కూడా పోలీసులు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముద్రేసే కార్యక్రమం. అంతకు మించి దారే లేదు. వాళ్ళను నువ్వు కొడతావా? ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. ఎవరిచ్చినారు ఈ అధికారం? ఇది కరెక్టేనా చేయడం? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కేసు పెట్టినారు అంటే దేశద్రోహం కేసులు పెట్టినారు. చెప్పు తీసుకుని పడ్డంటే రాలకొడతాను. అప్పుడు దొంగ కేసు పెట్టి కొట్టి 20 గండి
కొట్టుడు కొడతాను. వాళ్ళను నువ్వు దేశద్రోహుల కింద కేసులు పెడతావా? ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. సర్కార్ ఇతనా ఇతనా బురీ సర్కార్. కొట్టదాకా ఇంట్లో పడినాలే. अब आप मेरे ఓవర్ యాక్షన్ చేయకు. सबको सिखाता है भगवान सबको सिखा. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అయిపోయి మీ మీద పెట్టిన కేసు మీరు దేశాన్ని విభజించి మీకు సెపరేట్ దేశం కావాలని ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయంతో వాళ్ళు చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా నువ్వు మోసం నువ్వు చేస్తా ఉన్నావు అని చెప్పే వ్యక్తులనే కదా దాని అర్థం. 5 ఏళ్ల క్రితం మన బతుకు 23 కాదా? మీ బ్రతుకులేమిటో, మీ మోసాలేమిటో, ఇసుమంతా కూడా తగ్గించటం ఆపటం మీ వల్ల కాదు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పితోని లోపలేసుకో. పోసాన కృష్ణమురళి ఏమన్నా ఆగుతాడా? లేకపోతే 100 మంది పోసాన కృష్ణమురళి వస్తారు. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదం. అలా కాదురా ఎరుపు కూడా. సంక్షేమ హామీలను అయితే ఇచ్చారు. అరెస్టుల పేరుతో మీరు సంబరాలు చేసుకోవటమే తప్పితే, అరే బిడ్డ ఈ డేంజర్ రాస్తూనే నాకు రాలా. వీళ్ళేమో సూపర్ 6 అమలు చేయడం చేతగాక పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే పోలీసుకి ఫోన్ చేస్తాయి. వాళ్ళ దొంగ హామీలతో, తప్పుడు హామీలతో ప్రజల్ని ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదీస్తున్నావంట? సూపర్ 6 అని మంచి మర్యాద లేని ఎదవల్లారా, మాటకి నిలబడదాం, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. మీరు ఎన్ని స్క్రిప్ట్లు వేసుకుని మీరు బతకాల్సిందే తప్పితే, ఆ ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారా. ప్రజల ముందు నాటకాలు వేశారు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ఏదేదో 11 అని